చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ అరాచకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలపై బెదిరింపులు ఇంకా జరుగుతున్నాయి. లక్ష్మీపురానికి చెందిన టీడీపీ యువత అధ్యక్షుడు బాలును చంపేస్తానంటూ వైసీపీకి చెందిన మహేష్ బెదిరించాడు. ఎలాగైనా ఓ టీడీపీ నేతను హతమార్చుతానన్నాడు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరో ఒకరిని చంపితే గాని తన కసి తీరదు అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపారు. నా పైన బెంగళూరులో కేసులున్నాయి, చేసాము, బండి దొంగతనం, అన్ని కేసులున్నాయి. అతన్ని ఎంత త్వరగా అరెస్ట్ చేస్తే అంత మంచిదని కూడా ఈ పోలీసుల వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో విషయం, మా అన్న బాలన్న గారి ఇంటి ముందు కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. బైక్ తగలబెట్టారు, ఎక్కడ పడితే అక్కడ దాడులు చేశారు. ఈ మణి అనే వ్యక్తిని కొంచెం భయప్రాంతాలు చేయాలని ఈ పోలీసులు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి లోపల వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ మహేష్ అనే పిల్లోడు నా వైసీపీకి సంబంధించి టీడీపీలో ఎవరినన్నా ఒకరిని చంపేస్తే కుప్పం బాగుంటుంది అని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి సోమవారం అయితే ఈశ్వరుని గుడికి వెళ్తాడు, మంగళవారం అయితే గంగమ్మ గుడికి వెళ్తాడు. నేను అక్కడ అటాక్ చేయగలను, నాకేముంది 2 నిమిషాలతో పాటు వాటి తలకాయ తీసుకుని వస్తాను మనీ చెప్తే నేను తలకాయ తీసుకుని వస్తాను అనే విధంగా మాట్లాడాడు. ఈ టోనీ అనే మహేష్ అనే పిల్లోడు బెంగళూరులో ఉంటున్నాడు. ఈ పిల్లోడికి సంబంధించి బెంగళూరు పిల్లోడు కొంతమంది ఉన్నారు. అంతా నన్ను తీసుకొని వచ్చి ఎక్కడ తిరుగుతానో అక్కడ అటాక్ చేసి బాలు అనేవని తీసేస్తే ఇంకా రాజకీయం బాగుంటుంది అనే రకలా ఇచ్చేస్తాను. దీంట్లో నాది ఏది మాత్రం తప్పులేదు.